దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలోజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకముగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క కృపను బట్టి, మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విధమును బట్టి నేను క్షేమంగా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. బైబిల్స్ తీసుకోనండి. బైబిల్ నోట్స్ రాసుకోవటానికి పెన్ బుక్ కూడా తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారి చేత దేవుడి మాట వ్రాయించాడు. చదువుతున్నాను. 2వ భాగం చూడండి. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తుంటే ప్రయోజనం లేకుండా ఏ పని కూడా మనం చేయనటువంటి దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. అర్థమైంది నా మాట? మనకు ఏదైనా ఒక ప్రయోజనం ఉంటేనే మనము ఆ పని చేయటానికి సిద్ధంగా ఉంటాం. మనం చేస్తున్నటువంటి పనికి వలన మనకు ప్రయోజనము లేదు, ఉపయోగము లేదు, లాభం లేదు అంటే ఆ పని మనం చేయం. వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తే అధికంగా లాభం వస్తుందో ఆ పని చేయటానికి వాళ్ళు ఇష్టపడతారు, కష్టపడతారు. అది శరీర సంబంధంగా మనం చూసినప్పుడు, ఆత్మీయ జీవితంలో కూడా మనం చేసేటువంటి పనులను బట్టి మనకు లాభం అనేటువంటిది కనిపిస్తుంది, ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. మనం చదివినటువంటి ఈ సామెతల గ్రంథము 11వ అధ్యాయములో 4వ వచనం 2వ భాగంలో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నటువంటి మాట, నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఒక మాట ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనం చేసేటువంటి ప్రతి పనికి మనం లాభం చూసుకుంటా ఉంటాం కదా. అదే రీతిగా ఆత్మీయంగా కూడా మనం వర్ధిల్లటానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటా ఉంటాం. మనం ఎంత దేవునికి కానుకిస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో, లేకపోతే ఆ స్వర్గం అనండి, పరలోకం అనండి, ఏదో ఒక పేరు దానికి మనం పెట్టుకోవచ్చు. మన మతాల, మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మనం అనుసరిస్తున్నటువంటి ఆ మార్గాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి మనం వెళ్ళాలి అంటే మనం ఎంత కానుకివ్వాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి వారు దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఆధ్యాత్మిక జీవితం కొరకు. దూర దూర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉన్నారు కదా. యెరూషలేము వెళితే పరలోకం వెళ్తాం అన్నట్లుగా యెరూషలేమును వెళ్తూ ఉన్నారు. అది ఒక పుణ్యస్థలంగా, లేకపోతే అక్కడికి వెళ్ళి యెరూషలేము వెళ్ళి బాప్తిజం తీసుకుంటే పరలోకానికి డైరెక్ట్ టికెట్ అన్నట్లుగా చేస్తూ ఉన్నారు. అంటే నా ఉద్దేశము యెరూషలేము వెళ్ళే వాళ్ళని విమర్శించడం కాదు. అక్కడికే వెళ్ళి బాప్తిజం తీసుకుంటే మనకు ప్రయోజనం అనేటువంటిది కాదు. బాప్తిజం అనేటువంటిది ఏ కాలంలోనైనా సేవకుని చేత తీసుకోవచ్చు, లేకపోతే మందిరాలలో ఉన్నటువంటి బాప్తిస్మాల తొట్లలో కూడా బాప్తిజం తీసుకోవచ్చు. మనుషుల యొక్క అభిప్రాయాలు అలాగా మారిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతల గ్రంథంలో మనం విన్నటువంటి మాటను మనం చూసినప్పుడు, నీతి మరణం నుండి రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నీతి మరణం నుండి రక్షిస్తుంది. కానీ మనము ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలు, కార్యక్రమాలను బట్టి
మనము మరణం నుండి రక్షించబడలేము. మనకున్నటువంటి డబ్బు మనలను మరణం నుండి రక్షించదు. చాలాసార్లు మీకు నేను తెలియజేశాను కదా, తీవ్రమైనటువంటి వ్యాధులతో చాలామంది మరణకరమైనటువంటి రోగంతో చనిపోయినటువంటి వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. రీసెంట్గా వచ్చినటువంటి కరోనాలో కూడా ధనవంతులు చనిపోయారు. కోటీశ్వరులు, కోట్ల రూపాయలు ధనమును సంపాదించినటువంటి వారు చనిపోయారు. అయితే మరణము తర్వాత మనకు జీవితం ఉన్నది అనేటువంటిది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందులోనికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అది మరొక సబ్జెక్టుగా ఉన్నది. ఒక మాట ఆలోచన చేస్తే, ఈ లోకరీతిగా మరణము నుండి రక్షించేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఈ లోకరీతిగా కొంతకాలము మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి మంచి ఆరోగ్యం మనం పొందుకొని, మనం వాడినటువంటి మెడిసిన్స్, తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని బట్టి, మనం ప్లాన్ చేసుకొని బ్రతికినటువంటి జీవితాన్ని బట్టి మనము మరి కొద్ది రోజులు అధికంగా బ్రతకొచ్చు, కానీ చనిపోవటం మాత్రం ఖాయం. అవును కదా. చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరు ప్రభువారు పిలిచినప్పుడు సమాధిని గెలిచి సమాధిలో నుండి మరణాన్ని జయించి బయటకు వచ్చాడు. కానీ లాజరు మరలా చనిపోయాడు కదా. అవును కదా. యేసుని కనినటువంటి మరియా, ఆమె కూడా చనిపోయింది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఈ లోకంలో చనిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళమే, మానవులం. చనిపోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే, ప్రభువు రెండోసారి వచ్చేటువంటి ఆ రాకడ సమయంలో ఎవరైతే శ్రమలను అనుభవించి అపవాది చేత కలుగుతున్నటువంటి శోధనలను జయించి ప్రభువు రెండో రాకడకు వచ్చే సమయంలో బ్రతికినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు రక్షణ పొంది, మారు మనసు పొంది దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఈ లోక మరణం చూడకుండా ప్రభుతో ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు మరణం నుండి, ఈ లోక మరణం నుండి తప్పించబడతారు. కానీ వాళ్ళు ఈ లోకంలో జీవించినటువంటి జీవితము శాపగ్రస్తముగా పాపముతో ఉంటే అగ్నిగుండంలో వాళ్ళు పడాల్సిందే. అగ్నిగుండం నుండి తప్పించబడలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు రక్షిస్తారు అగ్నిగుండం నుండి? అటువంటి మరణం నుండి ఎవరు కాపాడతారు అంటే, నీతిమంతుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. వాక్యం చెప్తున్నటువంటి మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనమందరం కూడా పాపము చేసినటువంటి వాళ్ళమే, పాపముతో ఈ లోకంలో జన్మించినటువంటి వాళ్ళమే, పాపములోనే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వాళ్ళమే, జీవించినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళమే. కానీ నా ప్రభువు నా కోసం మరణించినటువంటి యేసయ్య, నా కోసం ఈ లోకంలో జన్మించింది, పరిశుద్ధముగా జీవించినటువంటి యేసయ్య, ఆయన నీతిమంతుడు. అందుకే ఆయన నన్ను మరణము నుండి రక్షించేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతి మరణము నుండి రక్షిస్తుందనేటువంటి మాట ఇక్కడ మనం చదివినటువంటి మూలవచనంలో వ్రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము 2వ భాగంలో కూడా ఇదే మాట వ్రాయబడింది. నీతి మరణము నుండి రక్షిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ నీతిమంతుడుగా ఉన్నటువంటి యేసయ్య ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. వ్రాయబడింది కదా మీ బైబిల్లో కూడా ఆ మాట. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేనే అని చెప్పాడు. వాటిలో ఒకటి ఏంటంటే, నేనే మార్గమును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. మనము పరలోకానికి వెళ్ళాలి, లేక స్వర్గానికి వెళ్ళాలని ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా.
మంచి పనులు చేస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, పేదలకు సహాయం చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మనము మంచి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం కూడా. ఇవన్నీ ఎందుకు అంటే పరలోకంలో ఉండాలి, పరలోకంలో స్వర్గంలో ఉండాలి, దేవుడిచ్చేటువంటి మంచి బహుమానం పొందుకోవాలి అనేటువంటి ఆలోచన, అది మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మార్గము. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళడు. ఎందుకంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే మహిమ తేజస్సులో ఆయన ఉన్నాడు, సమీపించరాని తేజస్సులో ఆయన, నిత్యత్వంలో ఆయన ఉన్నటువంటి వాడు. ఎవ్వరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళలేదు, ఏ దేవదత్త కూడా ఆయన ముఖాముఖిగా వెళ్ళి చూడలేడు. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనము చూడగలిగినటువంటి ఆ రూపంలోనికి ఆయన తగ్గించుకొని వచ్చి నీకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క మందిరంలో వాక్యం వింటా ఉన్నారు కదా, బయట ప్రార్థన కూడికలు జరుగుతున్నప్పుడు వాక్యం వింటున్నారు కదా, వాక్యం చదువుతూ ఉన్నారు కదా, రేడియోలో, టీవీలో, మొబైల్స్లో, పత్రికల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా రకరకాలుగా దేవుని యొక్క వాక్యం చదువుతున్నారు, వింటా ఉన్నారు కదా. ఈ వాక్యము వింటున్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట మీరు వింటున్నారు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యమును మీరు గ్రహించలేకపోతా ఉన్నారేమో. దేవుడు మీకు చెప్పినటువంటి కొన్ని ఖండనలు ఉన్నాయి. అంటే దేవుడు మీ నడకను మీరు తప్పు చేస్తున్నారు, మీరు నడిచే మార్గం అది కాదు, ఇలా నడవండి అని మీకు చాలాసార్లు హెచ్చరించారు కదా, హెచ్చరిస్తున్నారు కదా దేవుడు. ఎందుకంటే మనం నశించిపోవటము, నేను నశించిపోవటం, మీరు నశించిపోవటం ఇష్టం లేదు దేవునికి. అందుకే ఆయన ప్రేమగా చెప్తున్నాడు, బుజ్జగించి చెప్తున్నాడు, కొంచెం ఖండితంగా చెప్తున్నాడు, అవసరమైతే ఒక దెబ్బ కొట్టి కూడా చెప్తా ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో సుఖంగా ఉండాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసి మీరు ఈ మార్గంలోనే నడవండి, నేను చెప్పినటువంటి మాటల్లోనే మీరు నిలిచి ఉండి నడవండి, నా ఆజ్ఞలు గైకొని మీరు నడవండి, మీకు క్షేమాభివృద్ధిలో మీరు ఉంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనములో సామెతల గ్రంథము 12వ అధ్యాయములో 8వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మనుషుడు ఎలా ఉంటా ఉన్నాడు అంటే పొగుడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. అంటే ఈ లోకములో మనుషుని యొక్క ఆలోచన, నన్ను పొగిడితే చాలు నేను ఏదైనా చేస్తా, ఏదైనా సరే వారి పనులు పూర్తి కావాలి అంటే అధికారులను పొగడాలి, అది కూడా ఒక లంచంలాగే చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి ఈ పనిని బట్టి మనము రక్షించబడతామా మరణము నుండి? ఎందుకంటే దేవుణ్ణి మనం పొగడలేము. పొగడటం అంటే ఆయనను మనము, ఆయన కార్యాలను, ఆయన లక్షణాలను మనము స్తుతించాలి, అంతవరకే. ఓ ప్రభువా నువ్వు గ్రేట్ నాయన అని మనం చెప్పినంత మాత్రాన ఆయన మనలను రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, నీతి మార్గమునందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గమునందు జీవము గలదు. ప్రభు చెప్పినారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఇందాక మనం నేర్చుకున్నటువంటి మాట, నేనే మార్గం అని చెప్పినటువంటి ఆ మార్గములో జీవమే ఉంది కానీ మరణం అనేటువంటిది లేదు. అంటే యేసును నమ్మినటువంటి వారు, యేసునందు విశ్వాసం ఉంచి
ఆయన రక్తములో కడగబడి బాప్తిజం పొంది లేఖన ప్రకారంగా జీవిస్తూ నడిచినటువంటి వారు లోకరీతిగా చనిపోరు అని కాదు, వారు రెండవ మరణాన్ని పొందకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాని త్రోవలో మరణమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మార్గంలో నువ్వు నడిచినట్లయితే, నీతిని అనుసరించి నడిచినట్లయితే నీకు మరణం అనేటువంటిది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన మాటను వ్రాయించాడు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఎవరైతే నీతిని విత్తేటువంటి వారుగా ఉంటారో, సొలొమోను మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, దేవుని యొక్క జ్ఞానమును బట్టి నేటి దినాన సంఘానికి నీకు నాకు ఈ మాట అవసరమై ఉన్నది కాబట్టి ప్రభువు ఈ మాటను సొలొమోను ద్వారా వ్రాయించి గ్రంథములో దాచి ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. నేడు అది మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే నీతిని విత్తేటువంటి వాడుగా ఉంటాడు. వాడు పొందుకునేటువంటి బహుమానం ఎలాంటిదంటే శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాశ్వతమైనటువంటి బహుమానమును నీతిమంతుడు పొందుకుంటాడు. అంటే ఈ లోకంలో మనము చాలా రకముల కాంపిటీషన్స్లో పాల్గొంటూ ఉంటాం. చిన్న బిడ్డల నుండి పెద్దవాళ్ళ వరకు. చిన్న బిడ్డలు కొన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, పాల్గొంటూ ఉంటారు. వాళ్ళు ఆ గేమ్స్లో ఆడినటువంటి తీరును బట్టి గెలిచినటువంటి వారికి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఉంటాయి. అవును కదా? అలానే కొన్ని కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ అని, డిబేటింగ్ అని, ఇట్లాగ కొన్ని కాంపిటీషన్స్, పోటీలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఎగ్జామ్స్లో కూడా వారు రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఏంటి? ఫైనల్గా ఎవరైతే ఆ స్థాయికి వెళ్తారో వారికి బహుమానం ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నేడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా 62 సంవత్సరాలకి వాళ్ళు రిటైర్ అవ్వాల్సిందే కదా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే 60 సంవత్సరాలు వస్తే వాళ్ళు రిటైర్ అవ్వాలి కదా. ఎంత జ్ఞానవంతులైనా, ఎంత తెలివిని కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళు వారి యొక్క వయస్సు రాగానే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. అది కొంతకాలమే. ఈ లోకంలో ఇచ్చేటువంటి బహుమానము కొంతకాలమే మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. కానీ లేఖనములో ఇక్కడ చెప్పినటువంటి మాట, నీతిని విత్తేటువంటి వాడు ఎవరైతే నీతిమంతుడుగా ఉన్నాడో, ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి తెలియజేసినటువంటి వాక్య ప్రకారముగా బ్రతికి జీవించి దాని ప్రకారంగా నడిచినటువంటి వాడు నీతిని విత్తుతున్నటువంటి స్థితిలో ఉంటున్నాడు. నీతిని విత్తుతూ ఉన్నాడు, ఆ కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. తద్వారా నీతిమంతుడిగా మార్చబడతా ఉన్నాడు కదా. అట్లా నీతిమంతుడిగా మార్చినటువంటి వాడు, మార్చబడినటువంటి వాడు విత్తినటువంటి ఆ విత్తనము ద్వారా వచ్చేటువంటి బహుమానము అది పర్మనెంట్ అండి, శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే అది అంతరించిపోయేటువంటిది కాదు, అది క్షయమైపోయేటువంటిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత విలువైనటువంటిది నువ్వు దాచిపెట్టినా కొంతకాలం తర్వాత అది దాని విలువ లేకపోతే దాని వెయిట్ అనేటువంటి తగ్గిపోతుంది. అవును కదా? నువ్వు 20 లక్షలు పెట్టి ఒక కారు కొన్నావు, 4 ఏళ్ళు వాడిన తర్వాత నువ్వు దానిని అమ్మాలంటే ఎంతకు తీసుకుంటారు? సంవత్సరానికి 1 లక్ష చొప్పున 4 సంవత్సరాలకి 4-5 లక్షలు తగ్గించే తీసుకుంటారు. ఎందుకంటే దాని లైఫ్ తగ్గిపోతూ ఉంది. నువ్వు బంగారం తీసుకున్నావు, దాని రేటు పెరుగుతుంది, మంచిదే. కానీ నువ్వు 10 గ్రాములు తీసుకుంటే 4 సంవత్సరాలు వాడిన తర్వాత అది చూస్తే 10 గ్రాములు ఉండదు, తరుగు ఉంటుంది దానికి.
కొంత తగ్గిపోతుంది దాని వెయిట్. కానీ ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాసను బట్టి, నువ్వు నీతిని బట్టి నువ్వు విత్తడం ప్రారంభిస్తే దేవుడు నీకు పరలోకంలో నువ్వు వెళ్ళిన తర్వాత నీకు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఎలాంటిదో తెలుసా? అది శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చేటువంటి, నీ మీద పెట్టేటువంటి ఆ కిరీటము, నీ తల మీద పెట్టేటువంటి కిరీటము, అక్కడ నీకు ఇచ్చినటువంటి అధికారము, నువ్వు యుగ యుగములు దానిని కలిగినటువంటి వారుగానే ఉంటారు. అక్కడ వయసుతో భేదము లేదు. యవన ప్రాయములో ఉన్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచి ఈ లోకయాత్ర ముగించిన, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ముగించినా కూడా వారు ఎలా ఉంటారంటే దేవుని యొక్క బహుమానాన్ని ఒకే రీతిగా పొందుకొని దానిని అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, శాశ్వతమైన బహుమానము పరలోకము, అది శాశ్వతమైనది. పరలోకం అనేటువంటిది ఎల్లప్పుడూ మనకు ఉండేటువంటి బహుమానం. అది దానిని ఎవ్వరు కూడా తప్పించలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 19వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక మాట రాస్తాము. యథార్థమైన నీతి జీవదాయకము. విన్నారా ఈ మాట నేను చెప్పింది? యథార్థమైన నీతి అంటే నీతిలో కూడా ఏముంటుంది అంటే యథార్థత లేనటువంటి నీతి కూడా ఉన్నది. మనము నడిచేటువంటి మార్గము యథార్థంగా ఉండాలి. యథార్థమైన జీవితం, యథార్థమైనటువంటి మాటలు, యథార్థమైన హృదయము, యథార్థమైనటువంటి ఆలోచనలు, తలంపులు అన్నీ యథార్థంగా ఉండాలి. పైకి ఒకటి మాట్లాడి దానికి విరోధంగా మనము చేస్తే అది యథార్థత కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తా ఉన్నావు తల్లిదండ్రులతోటి, కానీ తల్లిదండ్రులని మనము గౌరవించాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులను నేను ప్రేమిస్తూ ఉన్నాను, వాళ్ళంటే నాకు గౌరవం అని చెప్పేసి వాళ్ళని మనం చూసుకోకపోతే, వారి ఆరోగ్య విషయము, వారి యొక్క జీవన విధానమును మనము చూడకపోతే మనం యథార్థంగా ఉన్నట్లనా? లోకం మనలను మంచివాళ్ళు వీళ్ళని స్టేట్మెంట్ ఇవ్వచ్చేమో, కానీ దేవుని దగ్గర వచ్చేటువంటి ఆ స్టేట్మెంటే అసలైనటువంటిది. యథార్థమైనటువంటి నీతి నువ్వు కలిగి ఉండాలి. లంచం ఇచ్చి సంపాదించుకునేటువంటి ఆ యొక్క ప్రమోషను అది యథార్థంగా నువ్వు తెచ్చుకున్నటువంటిది కాదు. నువ్వు కాపీ కొట్టి తెచ్చుకునేటువంటి మార్కులు అది యథార్థంగా నువ్వు సంపాదించుకునేటువంటివి కాదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు యథార్థముగా చదివి, యథార్థముగా పరీక్షలు రాసి, యథార్థముగా జీవించి, యథార్థముగా ఉద్యోగం చేసి, యథార్థముగా వ్యాపారము చేసి నువ్వు సంపాదించుకుంటే అది నీకు ఆశీర్వాదం. యథార్థమైనటువంటి నీతి జీవదాయకంగా ఉంటా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 14వ అధ్యాయములో 34వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి అనేటువంటిది జనములు ఘనతకు అది కారణంగా ఉంటుంది. నీ యొక్క నడకను బట్టి వచ్చేటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు, నువ్వు నీతిమంతునిగా ఉన్నట్లయితే నలుగురిలో కూడా నువ్వు హెచ్చించబడతావు. నలుగురిలో కూడా నువ్వు ఆశీర్వదించబడేటువంటి అనుభవంలో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు నీతిగా జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు పనిచేసేటువంటి స్థలములో, నువ్వు వెళ్ళేటువంటి మార్గములో, నువ్వు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆ స్థలములో, నువ్వు చదువుతున్నటువంటి క్లాసులో, యూనివర్సిటీలో, నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డగా ఉంటే నీకు వచ్చేటువంటి ఘనత ఎలా ఉంటుందో తెలుసా? అది నీకు
నీ కుటుంబానికి దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉంటున్నావా నీతిమంతునిగా? దేవుని బిడ్డలుగా ఉండాలని చాలామంది అంటారు. ఎట్లుంటామండి నమ్మకంగా? లంచాలు తీసుకోకుండా ఎలా బ్రతకగలమండి ఈ రోజుల్లో? సిగరెట్లు తాగకుండా ఎలా ఉండగలమండి? సినిమాలు చూడకుండా, డ్రింక్ చేయకుండా ఎలా ఉంటాం? వేలు సంపాదిస్తున్నాం, లక్షలు వస్తున్నాయి మాకు జీతం, మేము ఎంజాయ్ చేయొద్దా అని చాలామంది తప్పుడు త్రోవలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపపు మార్గంలో నడుస్తూ ఉన్నారు. పాపములోనికి వారు ప్రవేశించి నశించిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నీతిమంతులముగా ఉంటే శాశ్వతమైనటువంటిది. చివరిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం 2వ భాగంలో, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించవచ్చు, దేవుని నువ్వు ప్రేమించవచ్చు. నీ ప్రేమను బట్టి ఆయనకు లక్షలు కాదు కోట్లు ఇవ్వచ్చు. కానీ దేవుడు క్వశ్చన్ చేస్తాడు, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? నువ్వు తీర్పు దినాన ఆయన నిన్ను అడుగుతాడు, నువ్వు నాకు ₹1 ఇచ్చావంటే ఇచ్చాను కదా ప్రభా, నన్ను పరలోకాన్ని పంపిస్తాడు దేవుడు అంటాడు. నువ్వు ఎలా సంపాదించావది? అన్యాయంగా దుర్వ్యాపారం చేసి సంపాదిస్తే అది ఇచ్చినట్లు కాదు. నీతి మరణము నుండి తప్పిస్తుంది. పరలోకములో నువ్వు ఉండాలంటే నీతిమంతుడుగా ఉన్నటువంటి ప్రభువారి యొక్క రక్తంలో నువ్వు కడగబడు, నీతిమంతుగా జీవించు. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటలు ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నీతి వలన మాకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నావో మాకు స్పష్టంగా నాయన కొన్ని మాటలు మాకు తెలియజేశారు. మీకు వందనాలు. నీతి మరణము నుండి మమ్ములను రక్షిస్తుందని ప్రభువా మీరు చెప్పినటువంటి ఆ మాటలు నాయన, మీరు అనుగ్రహించేటువంటి మాటలు నాయన, మీరు మాకు దయచేసేటువంటి ఆ నీతిని బట్టి మాత్రమే మేము రక్షించబడతాము. మరణము నుండి రక్షించబడి జీవములోనికి మేము వెళతాము కనుక నాయన, మా జీవితాలు అటువంటి రీతిగా నీతిమంతుడా మీకు మేము సమర్పించుకొని జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఈ మాటలు విన్నటువంటి వారందరి జీవితాలలో నాయన, ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నావో వాటన్నిటిని మీరు తొలగించి నాయన మీ నీతిలో వారు బ్రతికేటువంటి కృపను దయచేయమని వాళ్ళందరినీ ప్రభువా మీకే సమర్పించుకుంటూ ఆశీర్వాదించబడేటువంటి అనుభవంలో నిలిపి ఉంచమని, నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత ఈ యొక్క కార్యక్రమం చూసినటువంటి వారందరికీ, స్పాన్సర్ చేస్తున్న కుటుంబానికి తోడుగా ఉండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.